తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది 9వ భాగం. రచన యామిని సరస్వతి గారు. ఫ్యాక్టరీ పని మీద పొరుగురు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న శ్రీకర్ ఇంటి ముందు గుమిగూడిన జనసందోహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు ఏమైందో అని. పాపం అత్త పోయిన నెల తిరక్కముందే కోడలు కూడా పోయింది. అయ్యగారికి భలే దెబ్బ ఎవరో అన్నారు. అది విన్న శ్రీకర్ గుండె జల్లు మంది గబగబా నడిచాడు. పాపం జ్యోతికి ఇది తీరని లోటు. పెళ్ళై 2 నెలలు అయ్యాయో లేదో నాయనమ్మ అమ్మ ఇద్దరూ పోయారు. ఇంట్లో పెద్ద దిక్కు కరువైపోయింది. అయ్యో అత్తగారు పోయారు కాబోలు అనుకుని పరికించినట్టుగా వెళ్ళాడు లోపలికి. హాలు మధ్య నిశ్చింతగా నిద్రపోతున్నట్టుగా ఉంది విశాల. తల్లి పాదాల వద్ద కూర్చుని బోరున ఏడుస్తోంది జ్యోతి. గోవర్ధనం గంభీరంగా కళ్ళనీళ్లు కుక్కుకుంటూ ఉన్నాడు. అల్లుడు గారు కూడా వచ్చారు. ఇంకా ఆలస్యం ఎందుకు అన్నారు ఎవరో. తర్వాతి కార్యక్రమానికి అంతా తయారు చేసాగారు. నిద్రలో గుండె ఆగి చనిపోయిందన్నారు డాక్టర్ గారు. పుణ్యాత్మురాలు అనుకున్నాడు శ్రీకర్. అతనికి జ్యోతిని ఓదార్చడం చాలా కష్టమైంది. శవం ఇల్లు దాటి వెళ్ళగానే శ్రీకర్ చేతిలో మూర్ఛపోయింది జ్యోతి. తన చేతుల్లో పసిపిల్లలా ఉన్న జ్యోతిని అలాగే ఎత్తుకెళ్ళి పడుకోబెట్టి సేద తీర్చసాగాడు అతను. ఇక కరకరమని పొద్దు పొడిచి చాలాసేపు అయింది. శ్రీకర్ కాలకృత్యాలు ముగించుకుని గదిలోకి వచ్చాడు. జ్యోతి ఇంకా నిద్రపోతూనే ఉంది. వడలిన ముఖం, చెదిరిన జుత్తుతో అదొక ఆకర్షణీయంగా కనిపించింది కళ్ళకామె. నవ్వుకుంటూ మంచం మీద కూర్చున్నాడు. జ్యోతి, టైం 8 అయింది, లే గట్టిగా తట్టి లేపాడు. జ్యోతి మేలుకుని బద్ధకంగా మూలిగింది. అబ్బా నాకు నిద్ర వస్తోందండి అని గారాభంగా గునిసింది. కలవారి అమ్మాయి, ఆమె ఎప్పుడు 8 దాటందే నిద్ర లేచే అలవాట్లేదు. ఈవేళ కొత్తగా ముందు లేచే అలవాటు ఎలా వస్తుంది? అబ్బా లెమ్మంటూ ఉంటే నాకు బోరుగా ఉంది అన్నాడు శ్రీకర్. జ్యోతి చిరాగ్గా చూసి, మీకు బోరుగా ఉంటే నా నిద్ర పాడు చేయాలా? హాల్లోకి వెళ్ళి పేపర్ తిరగేయండి, నేను కాసేపు పడుకుంటాను అని ముసుగు కప్పేసింది. శ్రీకర్ మనస్సు చివుక్కుమంది. భార్యని గురించి అతని ఊహలు ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. భర్త కన్నా ముందుగా నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి భర్తకు మేలుకొలుపు పాడాలని, అనుక్షణం అతని కనుసన్నల్లో మెలగాలని అతని కోరిక. అందుకు జ్యోతి పద్ధతులు విరుద్ధం. 8 తర్వాత లేస్తూనే మొహం గడక్కుండా బెడ్ కాఫీ సేవిస్తుంది. కాఫీ ఒక్క క్షణం లేట్ అయితే ఇల్లు బీకి పందిరేసినంతగా నౌకర్లను హడలగొట్టేస్తుంది. తర్వాత టిఫిన్ ముగించి స్నేహితుల ఇళ్లకు వెళ్ళిపోతుంది. మళ్ళీ 1 గంట తర్వాత ఇల్లు చేరటం, విశ్రమించటం, తిని సాయంత్రం డ్రెస్ వేసుకుని బజార్కి వెళ్ళటం. ఇది జ్యోతి దినచర్య. ఇందులో చాలా శ్రీకర్కు నచ్చని పద్ధతులు ఉన్నాయి. భార్య ఎప్పుడూ తన చెంతనే ఉండాలని, తనకు కావాల్సినవి సమకూరుస్తూ తమ దగ్గరుండి కొసరి వడ్డిస్తూ ఆప్యాయంగా కబుర్లు చెప్పాలని కోరుకుంటాడు. ఆమె అలా లేవకపోయి నిర్లక్ష్యంగా మాట్లాడేసరికి అతని మనసు చిన్నబోయింది. మౌనంగా లేచి హాల్లోకి వచ్చాడు శ్రీకర్. ఇక జ్యోతి, నీకోసం ఎవరో వచ్చారు హాల్లోంచి పిలిచాడు శ్రీకర్. ఒక్క క్షణంలో వచ్చేస్తాను, వాళ్ళని కూర్చోమను పై గదిలోంచి అందామె. వచ్చిన వాళ్ళు సోఫాలో కూర్చుని ఆమె రాకక ఎదురు చూస్తున్నారు. శ్రీకర్ వాళ్ళకి ఎదురుగా కూర్చుని ఏదో పుస్తకం తిరిగేస్తున్నాడు. ఒక్క క్షణమన్న జ్యోతి కిందకి దిగి రాలేదు. పావుగంట తర్వాత మెట్ల మీద కలహంసల మహారాణిలాగా దర్పంగా దిగి వస్తున్న ఆమెను చూసి వాళ్ళు వినయంగా లేచి నమస్కరించారు. ఆమె ప్రతి నమస్కారం చేయలేదు, తల ఊపింది. శ్రీకర్ భార్య వంక చూశాడు. ఆమె ట్రిమ్గా అలంకరించుకొని ఉంది. మబ్బు రంగు చీర, అదే కలర్ బ్లౌజు వేసుకుంది. కళ్ళకు నల్లని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. నున్నగా దువ్వి కొప్పు చుట్టింది. సిగలో పక్కగా రోజా పువ్వు. భార్య మీద నుంచి దృష్టి మరల్చుకోలేకపోయాడు శ్రీకర్. ఆకాశంలోంచి రాలిపడిన చుక్కలాగా, మెరుపు తీగలాగా, అరవిచ్చిన రోజాలాగా తాజాగా ఉంది ఆమె. గ్లాసెస్ తీసి విలాసంగా ఊపుతూ వారికి ఎదురుగా భర్త పక్కన కూర్చుంది. మేము నవనికేతన్ సంస్థ తరపు నుంచి వచ్చామండి. వీరు ప్రెసిడెంట్, వీరు సెక్రటరీ గారు, మేమంతా మెంబర్స్ని అని ఒక లావుపాటి ఆవిడ తమల్ని పరిచయం చేసుకుంది. తల పంకించింది జ్యోతి. చెప్పండి, మీరు వచ్చిన పని ఏమిటో అంది జ్యోతి. రేపు 26న మా సంస్థ వార్షికోత్సవం జరుగుతుంది.
ఆ సందర్భంగా ఒక ప్రముఖ సినీ కళాకారుడిని ఆహ్వానించి సన్మానం చేయాలనుకున్నాం. అందుకు మీలాంటి పెద్దలు సహకరిస్తే ఫంక్షన్ గ్రాండ్గా అరేంజ్ చేయగలం ప్రెసిడెంట్ చెప్పింది. మీ సంస్థలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? దాదాపు 100కు పైబాగానే ఉంటారండి. ఇంతవరకు ఎంత కలెక్ట్ చేశారు? ఎక్కడండి, అంత 5-10లే. బాగా బాగా విరాళాలు ఇవ్వగలరు అన్నవారు కూడా ఈసారి ఉత్త చేతులు చూపించారు. కనీసం మీలాంటి వారు 4 పూనుకుంటే ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగుస్తుంది అన్నది సెక్రటరీ. వాళ్ళ మాటల్ని మౌనంగా వింటున్నాడు శ్రీకర్. కొన్ని క్షణాలు ఆలోచించి ఇలా అంది జ్యోతి. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది మీకేమైనా అంచనా తెలుసా? వచ్చే డొనేషన్ల బట్టి ఏర్పాట్లు భారీగా చేయటమా, క్లుప్తంగా ముగించటమా అన్నది నిర్ణయించుకుంటామండి. ఇప్పటి వరకు ఆశాజనకమైన సహకారం అయితే అందలేదు. రఫ్గా చెప్పండి, 2000 సరిపోతుందా? 2000 చాలా గ్రాండ్గా చేయొచ్చు, కానీ 2000 ప్రోగ్ అవ్వాలి కదండి. అయితే గ్రాండ్గానే చేయండి, ఆ 2000 నేను ఇస్తాను గర్వంగా అందామె. వాళ్ళ ముఖాలు గుప్పున వెలిగాయి. తమ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుగా మురిసిపోయారు. ఒకరి తర్వాత ఒకరు పొగడ్తల హారం కూర్చి ఆమె మెడలో వేశారు. ఆమె ఉబ్బిపోయింది. 2000కు చెక్కు రాసిచ్చింది. శ్రీకర్ చూస్తున్నాడే కానీ పెదవి కదపలేదు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. మీ వంటి వారు ఊరికి ఒక్కరున్నా చాలు, మా సంస్థల అభివృద్ధిని సాధిస్తాయి అని మరోసారి పొగిడి చెక్ అందుకుంది ప్రెసిడెంట్. ఇట్ ఈజ్ ఏ గ్రేట్ వండర్. మమ్మల్ని ఆశ్చర్యంలో ఆనందంలో ముంచెత్తుతాడు. ఏదో 100-200 ఇస్తారనుకున్నాం కానీ 2000 మీ విశాల హృదయానికి, ఉదారతకు జోహార్లు. సెక్రటరీ మాటలకు మిగతా వాళ్ళు తాళం వేశారు. జ్యోతి మొహం నిండా గర్వరేఖలు పొటమరించాయి. ఫంక్షన్ ఎప్పుడన్నారు? తెలిసినా తెలియనట్టుగా జ్యోతి ఆడంబరమైనటువంటి ప్రశ్న. 26వ తేదీ సాయంత్రం 7కి మిమ్మల్ని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానిస్తామండి. అధ్యక్షులుగా ఎవరిని ఇన్వైట్ చేస్తారు? ఇంకా నిర్ణయించుకోలేదండి. ఎవరినో ఎందుకు, ఇంత పెద్ద మొత్తంగా విరాళం ఇచ్చిన మీలాంటి పెద్దవారే అధ్యక్ష స్థానానికి అర్హులు, సహృదయులు మీరు అని వాళ్ళ వంక ఒకసారి చూసింది. ప్రెసిడెంట్ని అంతా తమకు సమ్మతమేనా అనే చూపుతో చెప్పగా మళ్ళీ మొదలెట్టింది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థానం మీ అలంకరిస్తే బాగుంటుంది. నో, నాకెలా వీలవుతుంది? ప్లీజ్ మా కోసం శ్రమ తీసుకోండి, మా మాట కాదనకండి అన్న కంఠాలు ముక్తంగా అర్థించాయి. జ్యోతి మెత్తబడినట్టుగా వాళ్ళ మాటల్ని కాదనలేక అంగీకరిస్తున్నట్టుగా తల ఊపింది. అలాగే మీకోసం మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక అంగీకరిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాం, మరలా కలిసి ప్రోగ్రాం విషయం తెలియజేస్తామని నమస్కారాలు చేసి కదిలారు. వాళ్ళు అవతలకు వెళ్ళగానే ష్ అని నిట్టూర్చింది జ్యోతి. భార్య లౌక్యానికి శ్రీకర్ నవ్వాడు. ఏటో ఈ మధ్య పట్టుమని 2 నాళ్ళు ఇంటి పక్కన ఉండటానికి వీళ్ళేంత బిజీగా అయిపోయింది. ఎవరో ఒకరు రావటం, సభలు సమావేశాలు అంటాం ప్రాణం తోడేస్తున్నారు. కాదంటే బాధపడిపోతారు. వీళ్ళతో పెద్ద గొడవ అయిపోయింది. ఆ మాటలకు శ్రీకర్ కాస్త పెద్దగా నవ్వాడు. ఎందుకు నవ్వుతారు? నొసలు చిట్లించింది అసహనంగా. 2000 రూపాయల విరాళం ఇచ్చి అధ్యక్షుడు పదవి కొనుక్కున్నావు, మధ్యలో వాళ్ళని ఎందుకు ఆడిపోసుకుంటావు? నవ్వుతూనే అన్నాడు శ్రీకర్. నేనేం కొనుక్కోలేదు. వేదవ అధ్యక్ష పదవికి ఆశపడి డబ్బు ఇవ్వలేదు. ఏదో మంచి పని చేస్తున్నారని సాయం చేశాను ఉక్రోషంగా అంది జ్యోతి. ఆ మాటలకు మరింతగా నవ్వాడు శ్రీకర్. జ్యోతి ఉడుక్కుని చాలేండి మీ వెకిలి నవ్వు మీరును అని కసురుకుంది. పాపం ఆమెను చూస్తుంటే అతనికి జాలేసింది. జ్యోతి, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. నవ్వుతూ దగ్గరికి చేరబోయాడు. జ్యోతి చివ్వున లేచి నిలబడి దూరంగా జరిగింది. ఒకరు నన్ను చూసి జాలిపడేంత హీనస్థితిలో లేను. డబ్బు పడేస్తున్నాను, గౌరవాన్ని కొనుక్కుంటున్నాను. అందరికీ అలాంటి యోగ్యత రావద్దు. డబ్బున్న ప్రతివారు నీలాగే ప్రవర్తిస్తున్నారంటావా? మనిషికి ఇంత గర్వం పనికిరాదు. అన్ని డబ్బుతో కొనగలవా? అభిమానపడుతూ రోషంగా అడిగాడు శ్రీకర్. ఓఎస్, గన్ షాట్. నేను తలుచుకుంటే డబ్బు వెదజల్లి ఏదైనా కొనగలను. డబ్బు ముందు అన్నీ తలవంచాల్సిందే. శ్రీకర్ ముఖం గంభీరంగా మారిపోయింది. అని భ్రమపడుతున్నావు జ్యోతి. అలా అనుకోవటంలో నీ తప్పు లేదు. ఎందుకంటే నువ్వు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగావు. ఆల్ రైట్, నీతో వాదన ఎందుకు? చెప్పు, ఎక్కడికి వెళ్దాం? భార్య మనస్తత్వం తెలుసు కాబట్టి వాదించిన ఆమె మొండితనం వెడనాడదని నవ్వుతూ మాట మార్చేశాడు శ్రీకర్.
పిక్చర్కి వెళ్దాం పదండి మామూలుగా అయిపోతూ అంది జ్యోతి. పిక్చర్కే బోర్, నేను రాలేను. అలా చల్లగాలికి ఏటి వైపు వెళ్తే బాగుంటుంది, ఏమంటావు అన్నాడు ఆమె చెంత చేరి. వీల్లేదు, పిక్చర్కి వెళ్దామనుకున్నాను మొండిగా అంది. రేపు వెళ్ళొచ్చులే, ఈ పూటకి ఏటి వైపు వెళ్దాం ప్లీజ్ జ్యోతి బ్రతిమాలేటట్టుగా అడిగాడు. దూరం జరగండి, చీర నలిగిపోతోంది అని ముందుకొస్తున్న అతన్ని దూరంగా నెట్టింది. శ్రీకర్ చిన్నబోయాడు. మరేమీ లేదు. ఆల్ రైట్, ఎవరో ఒకరు రాజీ పడాలిగా, పోనీ పిక్చర్కే వెళ్దాం అని పిక్చర్కి బయలుదేరాడు శ్రీకర్. జ్యోతి గర్వంగా నవ్వి అతని వెంట కదిలింది. ఆమె నవ్వు చూసి, జ్యోతి నువ్వు చాలా మొండిదానివి, నీ మాట నెగ్గించుకోవాలని చూస్తావు కానీ భర్త మాట మన్నించాలని, భర్తను గౌరవించాలని మాత్రం అనుకోవు. నీలా నేను అభిమాన పడితే మన సంసారం చేయలేం. విభిన్న మనస్తత్వాలు ఎప్పుడూ నేను రాజీకి రావటమే కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాలో సహనం ఓపిక ఉన్నంతకాలం నిన్ను గెలిపిస్తూనే ఉంటాను అని అనుకున్నాడు శ్రీకర్ మనసులో. తల్లిని నానమ్మని కోల్పోయిన జ్యోతిని బాధ పెట్టడం అనేది అతనికి ఇష్టం ఉండదు. అందుకే రాజీ పడతాడు ఎప్పుడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.